అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిల చెల్లింపుల మీద కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వ ఉద్యోగులు అడుగులైతే వేస్తున్నారు. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల ఉద్యమ బాట ప్రభుత్వ విధానాలపై ఏపీ జేసీ అమరావతి తీవ్ర అసంతృప్తి. సో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమ పదం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సో, వివిధ పెండింగ్ డిమాండ్ల సాధనకే ఈ నెల 16వ తేదీన ఏపీ జేఏసీ అత్యవసర రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సో, రాష్ట్ర సచివాలయం మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధులు ఈ భేటీకి పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. గత కొద్ది కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిలు విడుదల కాకపోవడం, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు పాత పెన్షన్ విధానం రద్దు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వం జీపీఎస్ విధానంపై స్పష్టత ఇవ్వడంలో కాలయాపన చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పాలకులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ అత్యవసర సమావేశం అనంతరం రాబోయే రోజుల్లో చేపట్టబోయే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను అధికారికంగా ప్రకటించనున్నారు. సచివాలయ ఉద్యోగుల నుండి క్షేత్రస్థాయి క్లరికల్ సిబ్బంది వరకు అందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ భావిస్తుంది. అవసరమైతే విధులను బహిష్కరించి సమ్మెకు దిగేందుకు కూడా వెనకాడబోవని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనా సేవలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.